హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. రీసెంట్గా ఒక వెబ్సైట్లో ఇండియన్ సినిమా స్టాట్స్ చూసాను భయ్య. అది ఎంతవరకు నిజమో పక్కన పెట్టేస్తే అకార్డింగ్ టు దట్ 2023లో ఇండియాలో 15.7 crore ఆడియన్స్ మూవీస్ చూసారు. అండ్ వీళ్ళలో కూడా ఒక్క మూవీ కన్నా ఎక్కువ చూసిన వాళ్ళకి మల్టిపుల్ టైమ్స్ మూవీకి వెళ్ళిన వారి బట్టి చూస్తే ఇండియా వైడ్ ఆల్మోస్ట్ 95 crores ఫుట్ ఫాల్స్ 2023 ఇయర్లో వచ్చాయి. ఈ లెక్కన టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంటారా? ఒక టికెట్ ప్రైస్ యావరేజ్గా 200 రూపీస్ వేసుకున్న 95 crore ఇంటూ 200 చేసి ఇండియాలో ఫిలిం మార్కెట్ ఎన్ని వేల కోట్లు ఉందో మీరే తెలుసుకోండి. ఈ లెక్కలో ఆఫీషియల్ కాదేమో కానీ 2023లో మంచి సినిమాలు పడ్డాయి, అదైతే నిజం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 2023 మంచి ఫుట్ ఫాల్స్ పడ్డాయి సరే, మరి 2024 సంగతి ఏంటి? అది కూడా అలానే స్టార్ట్ అయిందా? ఈ లాస్ట్ 4 monthsలో ఇండియాలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ ఎన్ని బాక్స్ ఆఫీస్ సక్సెస్లు ఇచ్చారు, ఏ ఇండస్ట్రీ మంచి ఊపు మీద ఉంది అండ్ ఏ ఇండస్ట్రీ ఫుల్ డౌన్లో ఉంది, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడేసుకుందాం. అండ్ అలానే ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు ఇస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం. మనకి 2023 పెద్ద హీరో సినిమాలు పెద్దగా పడలేదు, ఓన్లీ సలార్ సినిమా మాత్రమే వచ్చింది. సో మోస్ట్లీ రిలీజెస్తోనే సాటిస్ఫై అయిపోయాం మనం. ఈ 2024 విషయానికి వస్తే సంక్రాంతి మనకి పెద్ద షాకే ఇచ్చింది. హనుమాన్ మూవీ నియర్లీ 40 crores బడ్జెట్తో వచ్చిన 350 crores కలెక్ట్ చేసి హైయెస్ట్ కలెక్టెడ్ తెలుగు సినిమా ఇన్ సంక్రాంతి సీజన్ గా నిలిచిపోయింది. పక్కనే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా పెట్టుకొని కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు. అండ్ గుంటూరు కారం కూడా ఏం తక్కువ కాదు, మిక్స్డ్ టాక్ నడిచినా కూడా 170 crores వరకు కలెక్ట్ చేసింది. అంతే, ఆ తర్వాత ఆ రేంజ్ లో సౌండ్ చేయడం మళ్ళీ జరగలేదు. 2.5 months చాలా సినిమాలు వచ్చాయి కానీ దేనికి కూడా యునానిమస్ సక్సెస్ టాక్ కానీ హ్యూజ్ కలెక్షన్స్ కానీ రాలేదు. మళ్ళీ మార్చి 29కి సిద్ధు టిల్లు స్క్వేర్తో కానీ ఇండస్ట్రీకి ఒక ఊపు రాలేదు. ఎంత ఊపాడంటే యంగ్ హీరోస్కి అంత ఈజీ కానీ 100 crore కలెక్షన్స్ని చెప్పి మరీ కొట్టి చూపించారు. టోటల్గా 125+ crores కలెక్షన్స్తో సినిమాకి బ్లాక్ బాస్టర్ రన్ వచ్చింది. ఈ లాస్ట్ 4 monthsలో మన తెలుగు సినిమా నుండి వచ్చిన 100 కోట్ల ఫిలింలు ఏవైతే ఉన్నాయో అవి 3 ఉన్నాయి. అందులో కూడా 2 చిన్న హీరోల సినిమాలే. అండ్ మిగిలినది గుంటూరు కారం మూవీకి కూడా మంచి టాక్ అయితే రాలేదు. ఇక డిసప్పాయింట్ చేసిన మూవీస్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఓపెనింగ్ డే నుండే మూవీకి డివైడ్ టాక్ రావడంతో ఆ తర్వాత మూవీ టీం ఎంత ప్రమోషన్ చేసినా యూజ్ లేకుండా పోయింది. ఆల్సో మంచి స్టైలిష్ యాక్షన్ ఫిలిం అవుతుంది అనుకున్న రవితేజ ఈగల్ మూవీ కూడా డిసప్పాయింట్ చేసింది. అన్నిటికన్నా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే వెంకటేష్ గారి 75th ఫిలిం సైన్ ఆఫ్. ల్యాండ్ మార్క్ ఫిలిం అయినా సరే పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అవడం వల్ల ఈ మూవీ డిజాస్టర్ అయిపోయింది. సో దీన్ని బట్టి లాస్ట్ 4 months తెలుగు సినిమాలకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. బట్ మే ఆర్ జూన్ నుండి స్టార్ హీరోస్ మంచి యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ మంచి ఊపు మీద ఉంటుందని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా తమిళ సినిమా విషయానికి వస్తే సిచ్యువేషన్ మనకన్నా దారుణంగా ఉంది. వాళ్ళ స్టార్ హీరో మూవీస్ కూడా అన్ని కమింగ్ మంత్స్లోనే ఉండడం వల్ల ఈ ఇయర్ ఇప్పటి వరకు సరైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ అయితే చూడలేదు వాళ్ళు. పొంగల్కి రిలీజ్ అయిన ధనుష్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాప్టెన్ మిల్లర్ నియర్ టు 100 crores కలెక్ట్ చేసినా కూడా ఆ మూవీకి ఉన్న హైప్ అండ్ బడ్జెట్ కి ఇవి జస్ట్ డీసెంట్ కలెక్షన్స్ మాత్రమే అని చెప్పాలి. ఆల్సో అదే టైంలో రిలీజ్ అయిన శివకార్తికేయన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయలాన్ కూడా నియర్ టు 90 crores కలెక్ట్ చేసింది. ఈ 2 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగానే పెర్ఫామ్ చేశాయి కానీ ఈ మూవీస్కి మంచి బజ్ కూడా ఉంది. అండ్ వాళ్ళ కెరియర్లో ఇవి స్పెషల్ మూవీస్, అది కూడా పొంగల్కి పాన్ ఇండియా రిలీజెస్ అయ్యాయి. సో అలాంటి రిలీజెస్కి ఇలాంటి కలెక్షన్స్ డీసెంట్ అని అనుకోవాలి. ఇక్కడ నుంచి అంతా సేమ్ మన తెలుగు సినిమాలాగే పొంగల్కి వచ్చిన ఈ 2 సినిమాలు తప్ప తమిళ్లో మంచి కలెక్షన్ సంపాదించిన మూవీస్ ఏవి రాలేదు. జయం రవి సైరన్ మూవీ అండ్ రజనీకాంత్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన లాల్ సలాం మూవీస్ డిసప్పాయింట్ చేశాయి. ఎస్పెషల్లీ లాల్ సలాం మూవీ. జైలర్ తర్వాత రజనీ సార్ ఉన్న మూవీ అంటే ఆ హైప్ అండ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండాలి, బట్ లాల్ సలాం మాత్రం ఫుల్ డిసప్పాయింట్ చేసింది. అండ్ విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అస్సలు పర్ఫామ్ చేయలేదు. బట్ రీసెంట్ లవర్ మూవీకి మంచి టాక్ వచ్చింది. ఆల్సో బ్లూ స్టార్ అండ్ సంతానం వడకుప్పాటి రామస్వామి మూవీస్ డీసెంట్ సక్సెస్ కొట్టాయి. అంతే, ఓవరాల్ గా పొంగల్కి వచ్చిన 2 సినిమాల తర్వాత తమిళ ఇండస్ట్రీకి సరైన సినిమా ఇంకా పడలేదు. వాళ్ళు కూడా మనలాగే ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ హీరోస్ మూవీస్ పెట్టుకున్నారు. అండ్ ఆ హీరోస్ అందరికీ ఆ మూవీ సక్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది, చూడాలి ఏమవుతుందో మరి. అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం ఇండస్ట్రీ ఆఫ్ 2024. సో ఫార్ మలయాళం ఇండస్ట్రీ మంచి ఊపు మీద ఉంది. ఈ 4 months లోనే వాళ్ళొక 200 కోట్ల సినిమా అండ్ 300 కోట్ల సినిమాలు ఇచ్చారు. అట్ ప్రెసెంట్ మలయాళం ఇండస్ట్రీ ఫుల్ స్పీడ్ మీద ఉంది. ఇండస్ట్రీ హిట్ ఫిలిం మంజుమెల్లి బాయ్స్ 230+ crores కలెక్ట్ చేసింది. పృథ్వీరాజ్ గోట్ లైఫ్ 150+ crores కలెక్ట్ చేసింది. ప్రేమలు ఆవేశం మూవీస్ 100+ crores కలెక్ట్ చేశాయి. ఎప్పుడో కుంభలంగి నైట్స్ తర్వాత మంచి హిట్ లేని ఫహాద్ ఫాజిల్ ఆవేశం మూవీతో
100 crores ప్లస్ కొట్టారు. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి గారి బ్రహ్మయోగం కూడా 85 crores వరకు కలెక్ట్ చేసింది. రీసెంట్ రిలీజ్ వర్షంగలకు శేషం కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది అంటున్నారు. ఒక స్టాట్స్ ప్రకారం 2023 ఇయర్ ఎంటైర్ మలయాళం ఇండస్ట్రీ గ్రాస్ ని 2024 జస్ట్ ఈ 4 months కలెక్షన్స్ తోనే దాటేశారంట. నిజంగా ఇది మలయాళం సినిమా బాక్స్ ఆఫీస్ సునామీ అనే చెప్పాలి. కమింగ్ డేస్ లో మలయాళం సినిమా ఇంకెన్ని సునామీలు సృష్టించబోతుందో చూడాలి. నిజంగా ఈ 2024 ఇయర్ మాత్రం మలయాళం సినిమాకి గోల్డెన్ ఇయర్ అయ్యేలా ఉంది. అండ్ ఈ రేంజ్ కలెక్షన్స్ కాకపోయినా మంచి అప్రిషియేషన్ వచ్చిన మలయాళం మూవీ ఆట్టం. ఇది ఒక సస్పెన్స్ డ్రామా ఫిలిం. మీకు 12 యాంగ్రీ మ్యాన్ లాంటి మూవీస్ నచ్చితే ఈ మూవీ కూడా చూడొచ్చు, ప్రైమ్ లో ఉంది. ఇక డిసప్పాయింట్ చేసిన మూవీస్ అంటే మలయాళం సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ గారి మలై కొట్టే వాలిబాన్ మూవీ బాగా డిసప్పాయింట్ చేసింది. హై బడ్జెట్ మూవీగా వచ్చిన ఈ మూవీ డిసాస్టర్ అయిపోయింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే ఓవరాల్ గా యావరేజ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. పెద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలు అయితే రాలేదు, కానీ డీసెంట్ హిట్స్ అయితే ఉన్నాయి వాళ్ళకు కూడా. హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ 330+ crores కలెక్ట్ చేస్తే అజయ్ దేవగన్ శైతాన్ మాత్రం 200+ crores కలెక్ట్ చేసింది. క్రూ మూవీ అండ్ ఆర్టికల్ 370 మూవీస్ కూడా 100 crores క్లబ్ లో చేరాయి. షాహిద్ కపూర్ తేరే బాతో మే ఐసా ఉల్జా జియాకి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, అయినా కూడా ఆ మూవీ 100 crores క్లబ్ వరకు చేరుకుంది. ఇంతకు మించి అక్కడ కూడా ఏ సినిమాలు అమ్మ బాబాయ్ అనే రేంజ్ లో సౌండ్ చేయలేదు. రీసెంట్ ఓటీటీ ఫిలిం చమ్కిలా డైరెక్టెడ్ బై ఇమ్తియాజ్ అలీ, ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. ఇక డిసప్పాయింట్ చేసిన మూవీస్ విషయానికి వస్తే అక్షయ్ కుమార్ అండ్ టైగర్ ష్రాఫ్ బడే మియా చోటే మియా మూవీ అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి పూర్ రెస్పాన్స్ ఉంది, కానీ మూవీని ఒక రోజు పోస్ట్ పోన్ చేసి మరి నెక్స్ట్ డే రిలీజ్ చేశారు. బట్ స్టిల్ రిజల్ట్ లో పెద్ద చేంజ్ అయితే లేదు. అండ్ అజయ్ దేవగన్ మైదాన్ మూవీకి రివ్యూస్ బాగున్నా కూడా కలెక్షన్స్ పెద్దగా లేవు. అండ్ సిద్ధార్థ్ మల్హోత్రా యోధా మూవీ, కత్రీనా విజయ్ సేతుపతి మెరీ క్రిస్మస్, ఈ మూవీస్ కూడా ఫ్లాప్ అయిపోయాయి. అది బాలీవుడ్ పరిస్థితి. లాస్ట్ ఇయర్ వరకు ఏదో ఒక సినిమాతో మంచి సౌండ్ చేసి నౌ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయిన ఇండస్ట్రీ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ. అన్ని ఇండస్ట్రీస్లోకెల్లా డ్రై పీరియడ్ బాగా నడుస్తుంది కన్నడ ఫిలిమ్స్కి. ఈ లాస్ట్ 4 months లో ఇప్పటి వరకు ప్రతి ఇండస్ట్రీ నుండి ఒక్క 100 crore మూవీ అయినా ఉంది, అట్లీస్ట్ ఆ దగ్గర వరకైనా వచ్చాయి. బట్ 2024లో ఇప్పటి వరకు కన్నడ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ చూసుకుంటే 20 crores కూడా దాటలేదంటే అర్థం చేసుకోండి ఎంత డ్రై పీరియడ్ నడుస్తుందో వాళ్ళకి. యాక్షన్ ఫిలిం యువ మూవీనే 20 crore దగ్గరకు వచ్చిన ఏకైక మూవీ. అండ్ ఇది కాకుండా కామెడీ డ్రామా ఉపాధ్యక్ష మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ ప్రభుదేవ ట్రెండింగ్ సాంగ్ హితలక కరిబడ మామ, శివరాజ్ కుమార్ మూవీ కరాటక దమానకాకి రివ్యూస్ బాగున్నా కూడా కలెక్షన్స్ అంతా స్పీడ్ గా లేవు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా స్టార్ హీరోస్ అయిన దర్శన్, సుదీప్, యష్ ఎవరి మూవీస్ రిలీజ్ అవ్వలేదు. అట్ ప్రెసెంట్ అయితే కన్నడ సినిమాకి ఒక బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అయితే చాలా చాలా అవసరం. మరి అది ఎవరు ఇస్తారో చూడాలి. ఇదండి లాస్ట్ 4 months గా ఇండియన్ సినిమా రిపోర్ట్. ప్రస్తుతానికైతే మలయాళం వాళ్ళు టాప్ లో ఉన్నారు, వాళ్ళ హవా నడుస్తోంది. బట్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టుగా తెలుగు నుండి 5 star హీరో మూవీస్ అండ్ తమిళ నుండి 6 star హీరో మూవీస్ కమింగ్ మంత్స్ లో రాబోతున్నాయి. సో కమింగ్ డేస్ ఎవరివో ఏ ఇండస్ట్రీ కొత్త నెంబర్స్ ని టచ్ చేయబోతుందో చూడాలి. ఫైనల్ నోట్ ఏంటి అంటే వీడియోలో చెప్పిన బాక్స్ ఆఫీస్ నెంబర్స్ వేరియస్ సోర్సెస్ నుండి తీసుకున్నవి. నెంబర్స్ ఏమైనా తప్పుగా చెప్పుంటే కామెంట్స్ లో కరెక్ట్ చేయండి. అది మరి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ do like, share and subscribe to ThaiView and hit the bell icon for more updates. Signing off, Team ThaiView.